శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఎప్పుడు మనం చూసేదే. కొన్ని సందర్భాల్లో ఏమవుతూ ఉంటుందంటే ఎక్కడో వెలితి కనిపిస్తూ ఉంటుంది, నిరాశ కనిపిస్తూ ఉంటుంది. అవతల మనిషికి మనం ఎన్నిసార్లు చెప్పినా ఈ విషయంలో ఇది రాంగ్, ఇది ట్రాక్ కరెక్ట్ కాదు, నువ్వు కావాలని చేసినా అన్కాన్షియస్గా చేసినా ఇది రిపీట్ అవుతున్న ప్రతిసారి సెకండ్ పర్సన్కి హర్టింగ్గానే ఉంటుంది. అది మారదు, ఇంకా మారరు అన్నప్పుడు హోప్ ఉండదు, ఫ్యూచర్ కనిపించదు. ఆ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే అసలు ఏ విధంగా మనం హోప్ని క్రియేట్ చేసుకోవచ్చు అంటారు? మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నాకు ఒక క్లయింట్ ఉన్నాడు సుబ్రావ్ అని. అతని ప్రాబ్లం చెప్తాను, మీరు దయచేసి వెళ్ళైతే సొల్యూషన్ చెప్పండి. అతను సంవత్సరం లోపల 3 ఇళ్ళు మారాడు. నేను ఎందుకో మారాడులే, ఏదో సమస్య ఉంటుంది అని అనుకున్నా. మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ 3 ఇళ్ళు మారాడు. నాకు ఆశ్చర్యం వేశారు, ఎందుకు మారుతున్నావు ఇల్లు ప్రతిసారి? ఎందులో సంవత్సరంలో 3 ఇళ్ళు, 2 ఏళ్లలో 6 ఇళ్ళు మారావు ఎందుకు అంటే అన్నాడు, మారక ఏం చేయమంటావు, ఇంట్లో బూజు పడుతుంది, బూజు పట్టిన ప్రతిసారి ఇల్లు మారుతున్నాడు. సో మళ్ళీ కొత్త ఇల్లు చేరుతాడు, అక్కడ బూజు కనిపిస్తూనే వేరే ఇల్లు మారుతాడు. అట్లా ఇల్లు మారుతూ వచ్చాడంట. మీరు ఏం చెప్తారు అతనికి? దులుపుకుంటే సరిపోతుంది కదా. మనిషికి జీవితంలో వచ్చే సమస్యలు బూజు లాంటివి. మనం బూజు ఉంది కదా అని వదిలి వెళ్ళిపోవడము, దాన్ని అసహించుకోవడము, ఆ ఇంట్లో ఉండకపోవడము చేయడం కంటే మూర్ఖత్వం ఇంకేదీ లేదు. అవతల వాళ్ళ తప్పు బూజు అయితే తెలివిగా బూజు తులుపుకొని మళ్ళీ శుభ్రంగా మార్చుకునేదే రిలేషన్షిప్ అనేది జర్నీ. ఎక్కడా పర్ఫెక్ట్గా ఇప్పుడు రిలేషన్షిప్ చాలా బాగుంది, ఇంక ఇక్కడి నుంచి బాగుంటామని అనడానికి లేదు. ఇప్పుడు బాగలేదు, మిస్టేక్స్ అన్నీ జరుగుతున్నాయి, మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు, ఇక జీవితంలో మేము కలిసి ఉండలేమన్నది కూడా మూర్ఖత్వమే. పెళ్ళైన కొత్తలో చాలామంది అర్థం చేసుకోక వదిలి వెళ్ళిపోయి పుట్టింట్లో ఉందామని అనుకున్న చాలామంది ఈరోజు మా ఆయన చాలా మంచోడు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లేదా మా ఆయన అంత మంచోడు లేడు, ప్రపంచంలో ఇంతకంటే గొప్పవాడు లేడు అని అనుకున్న వాళ్ళు ఒక 4-5 ఏళ్ళు తిరక్కముందే ఇంతటి దుర్మార్గుని నేను ఎప్పుడు చూడలేదు అని అనుకున్న సంసారాలు చాలా ఉన్నాయి. అది ఎవరైనా కావచ్చు, ఆయన కావచ్చు, ఆవిడ కావచ్చు, ఏదైనా సరే. ఏది శాశ్వతం కాదు. రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అన్నది జర్నీ, లైఫ్లో కంటిన్యూస్గా చేస్తున్న పని. మనం ఎట్లయితే బూజు దులుపుకుంటామో, ఎట్లయితే చీపురుతో మొత్తం దుమ్ము దులిపేస్తామో, దులిపేసుకొని శుభ్రంగా చేసుకోవడం ఎప్పటికప్పుడు చేసే పని. మనము కూర వండేటప్పుడు మీరు ఖచ్చితంగా ప్రతి కూరలో వేసే ఒక ఐటమ్ ఏంటండి? ఉప్పు, కారం, ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, వెజిటేబుల్స్, కరివేపాకు. రొటీన్గా ఉండేవి. లాస్ట్లో చెప్పారు కరివేపాకు. కరివేపాకు మొత్తం తింటారు? వాళ్ళు తినము. ఏం చేస్తారు? పక్కకు పెట్టేస్తాం. ఇది పక్కకు పెట్టడానికి వేయడం ఎందుకు? ఆ ఫ్లేవర్ ఎందుకో బాగుంటుంది, అది ఉంటేనే బాగుంటే తినొచ్చు కదా. అంటే మనం ఒక కూర మనమే వండుకున్నది కూడా అందులోంచి తీసి పడేవి, పక్కన పెట్టేవి. మనం నిజంగా రుచికరంగా కూర తినాలనుకుంటే కొన్ని పక్కన పెట్టేవి ఉంటాయి, కొన్ని తినేవి ఉంటాయి. పక్కన పెడతామని తెలిసి కూడా వాటిని కలుపుకొని మనం వంట చేస్తాం. రిలేషన్షిప్లో కూడా కొన్ని పక్కన పెట్టే చూడాల్సి వస్తుంది. ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రిలేషన్షిప్లో అయినా నెంబర్ 1, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. మీరేమైనా ఈ రిలేషన్షిప్ పర్ఫెక్ట్గా లేదు, ఏదో పర్ఫెక్ట్ రిలేషన్ కోసం వెతుకుతున్నా అని అనుకుంటే మీరు ఎట్లుంటుందంటే, ఎడారిలో ఇసుకను పిండి నూనె తీద్దాం అనుకునే టైప్. ఎట్లయినా సరే ఇంకా కొంచెం గట్టిగా పిండితే ఏమైనా నూనె వస్తుందేమో అని అనుకుంటే అది ఎంత వాస్తవమో, మీకు ఎంత పర్ఫెక్ట్ రిలేషన్షిప్ దొరుకుతుంది అనుకోవడం కూడా అంతే వాస్తవం. నెంబర్ 1. నెంబర్ 2, యాక్చువల్గా యాక్సెప్టెన్స్ అంటే అర్థం ఏంటంటే అదొక ప్యాకేజ్. ఒక మనిషిలో పర్ఫెక్షన్స్, ఇంపర్ఫెక్షన్స్, తప్పులు చేయటం ఇవన్నీ ఉంటాయి. పర్ఫెక్ట్గా ఉంటే, ఇటీవల మీకు తెలుసో తెలీదో ఒక వార్త న్యూస్లో ఒక ఆవిడ కోర్టులో కేసు ఫైల్ చేసింది వాళ్ళ ఆయన మీద, నాకు విడాకులు కావాలని. అదేంటమ్మా ఎందుకు విడాకులు కావాలని కారణం అడిగితే ఆవిడ రాసిన కారణం ఏంటంటే, ఇంత మంచోడిని నా జీవితంలో చూడలేదు, పెద్ద తలకాయ నొప్పి, ఒక్క దానికి కూడా కొట్లాడు, ప్రతిదానికి ఓకే అంటాడు, చిరాకు పడ్డు, కోప్పడ్డు, అసలు లైఫ్లో ఏమాత్రం స్పైస్ లేదు, అన్నిటికీ ఓకే అంటుంటాడు, నాకు ఇట్లాంటి మొగుడు వద్దని. అసలు ఇప్పుడు ఏమన్నా ఏమంటే మేమేమో ఇక్కడ ఇంటర్వ్యూలు చేస్తున్నాము, మిస్టేక్స్ ఉంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని, మీరేంటి అసలు మీ డైవర్స్ అడుగుతున్నారేంటి అని. రిలేషన్షిప్ చాలా సరదాగా ఉంటుందండి మనుషులకి. ఒకటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏది లేదో అది కావాలని కోరుకుంటాం, కోరుకున్నది ఏది వచ్చిందో దాన్ని నెగ్లెక్ట్ చేయడం మనిషికి సహజమైన లక్షణం. రిలేషన్షిప్లో కూడా అంతే. దక్కేంత వరకు పాకులాడతారు,
దక్కిన తర్వాత ఏదో ఒక తప్పు చేయడం, గొడవలు ఉండడం, మిస్అండర్స్టాండింగ్స్ రావడం అతి సహజం. ఇది ఎక్కడున్నా ఇది సహజమే అని అనుకోవడం. అంటే బూజు పట్టిందని పారిపోతే అక్కడ కూడా బూజు ఖచ్చితంగా వస్తుంది. దాన్ని మనం దులుపుకోవడానికి సరైన సాధనాలు మనకు ఉండాలి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కంటికి బూజు కనిపించక ముందే శుభ్రం చేసుకోవడం ద్వారా మన కంటికి కనిపించేంత అందవికారంగా అయితే తయారవ్వదు అని తెలుసుకుంటే అప్పుడు రిలేషన్షిప్లో అవసరమైన టూల్స్ని ఉపయోగించుకుంటారు. మంచి కమ్యూనికేషన్, ఇంకొకరిని మనకంటే అవతల వాళ్ళని కేర్ తీసుకుందాం కొంత. అంటే అవతల వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే అరే ఇట్లాంటి మనిషితో నేను అన్యాయం చేయటమా అనే ఫీలింగ్ కలిగేటట్టు అవతల వాళ్ళని మనం కేర్ తీసుకుంటే బహుశా మీకు అంత అవకాశం ఉండదేమో. మిస్టేక్స్, మిస్అండర్స్టాండింగ్ అంత మీకు ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ వస్తుందని తెలుస్తుందో ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టండి. అంటే ఎమోషన్తో కాకుండా మీ అబ్జర్వేషన్ యాజ్ ఇట్ ఈజ్, అంటే జడ్జిమెంట్స్ లేకుండా మీరు ఇలాంటి వాళ్ళు ఇట్లని బ్లేమ్ చేయడం మానేసి నేను ఇలా అబ్జర్వ్ చేశాను, నాకు ఇలా అనిపిస్తోంది, నాకు ఇది ఇష్టం లేదు, ఇంతే ఇలా చెప్పడానికి ప్రాక్టీస్ కావాలి. కమ్యూనికేషన్లో మీరు జడ్జిమెంట్ లేకుండా ఎప్పుడు చెప్తారో అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు. పొద్దున్నే నేనేమనుకున్నానంటే టీ ఇమ్మని చెప్తే నువ్వు చాలా లేటుగా ఇస్తే ఇంత నిర్లక్ష్యమా అని అనుకున్నాను. నేనైతే టీ అడుగుతూనే కనీసం 1 నిమిషంలో టీ తీసుకొచ్చి ఇవ్వాలి. ఇది నేను ఇట్లా అనుకున్నాను, ఎందుకు అట్లా నిర్లక్ష్యం అనిపించింది అని నేను అనుకున్నాను. నేను తప్పు అయితే కరెక్ట్ చేయాలి. ఇలా అడగాలంటే నిజంగా రిలేషన్షిప్ కాపాడుకునే వాళ్ళు ఇలాంటివి నేర్చుకోవాలి. అదే టూల్ అంటే. అట్లా కాకుండా ఏం పొద్దున్న నేను టీ అడిగితే అంత నిర్లక్ష్యమా అంటే డిసైడ్ చేసేసావు నాది నిర్లక్ష్యం అని. అప్పుడు ఆవిడ చెప్తుంది, అయ్యో మీరు టీ అడిగారు, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేదు, పాలు విరిగిపోయాయి, నేను మీకు తెలియకుండానే వెంటనే పక్క ఇంటికి పాలు ఏమైనా ఉన్నాయేమో అని నేను పక్కింటికి వెళ్ళాలి, లేట్ అయింది. అరే అవునా, మీరు ముందు జడ్జి చేయకపోతే ఎంత మర్యాదగా ఉండేది. సో కమ్యూనికేషన్లో అవతల వాళ్ళ మిస్టేక్స్, మిస్అండర్స్టాండింగ్, జడ్జిమెంట్స్ వల్ల జరుగుతాయి. మీరు ఒక మిస్టేక్ని బట్టి జడ్జి చేయడం మానేయండి. సో అందరిలో మిస్టేక్స్, మిస్అండర్స్టాండింగ్స్ వెరీ కామన్. ఇద్దరిలో అర్థం చేసుకోవడం ఒకరినొకరు అన్నది జీవితాంతం చేసే ప్రయత్నం అది. అయితే మీరు చేయంగా ఆ ప్రయత్నం సులభమవుతుంది. కొత్తగా అర్థం చేసుకోవడానికి మనం డిస్టర్బ్ అయిపోయి ఇదేంటి ఇలాగా అని రియాక్ట్ అయిపోయి ఇలా చేస్తుండడం వల్ల ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ జర్నీలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే మీకు ఏమున్నాయో ఏం లేవో, మీ తప్పులేవో మీ ఒప్పులేవో అన్నీ తెలియటమే అర్థం చేసుకోవడం అంటే. నేను అలా అనుకోలేదే ఈ తప్పులు ఉంటాయని, అరే మీరు ఇట్లా అనుకుంటారని నేను ఎప్పుడూ ఊహించలేదే అని అనుకోవడం సర్ప్రైజెస్. అక్కడ మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతాయి. కాబట్టి ఎవరినైనా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ లోపాలు ఏంటి, బలాలు బలహీనతలు, ఇవి 2 ప్యాకేజ్ అన్నీ కలిసి మీరు. నేను అంతే, నన్ను డోంట్ ఎక్స్పెక్ట్ అన్నీ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలని అనుకోవద్దు. అందులో నా తప్పులు ఉన్నాయి, ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్. సో ఈ 2 ఎప్పుడైతే అండర్స్టాండింగ్ 2 మనసులు ఇట్లా ఆలోచించాయో అప్పుడు ఆ జర్నీ తప్పులతో కలిసి కూడుకున్న ఒక జీవితం కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాం. వండర్ఫుల్ సార్. స్టార్టింగే ఒక చిన్న స్టోరీ సుబ్రావతి ఏదైతే చెప్పారో అక్కడే అర్థమైంది ఏ విధంగా ఉండబోతుంది అనేది. వండర్ఫుల్ సార్. బట్ చాలామంది ఈ జనరేషన్ వాళ్ళకి ఎస్పెషల్లీ రిలేషన్స్కి సంబంధించి చిన్న మిస్కమ్యూనికేషన్ వచ్చినా, కొంచెం డామినేషన్ అనిపించినా ఖచ్చితంగా డివోర్స్ వైపు విడివిడిగా ఉండడము, ఒకే ఇంట్లో ఉండి వేరువేరుగా బిహేవ్ చేయడము జరుగుతూ ఉంది. అటువంటి వాళ్ళు మన ఈ ఎపిసోడ్స్ చూస్తే ఒకసారి కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా మనం కేసెస్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? ఖచ్చితంగా అండి. అంటే రిలేషన్షిప్కి సంబంధించిన ఎటువంటి రిలేషన్షిప్ అయినా రిలేషన్షిప్కి సంబంధించి కొన్ని సీక్రెట్స్ తెలుసుకుంటే, కొన్ని చిన్న విషయాలు తెలుసుకుంటే, మనిషి కొంత సహనం వహిస్తే ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకునే జ్ఞానం మనం పొందొచ్చు రిలేషన్షిప్ని అర్థం చేసుకుంటే. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ ఇబ్బంది పడుతుంటే, నిజంగా కలిసి ఉండాలన్న కోరిక ఉండి ఎలా కలిసి ఉండాలో మార్గాలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వి విల్ ఇన్వైట్ దెమ్ ఫర్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.